2010లో ఏం మాయ చేసావా సినిమాతో చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ సమంత. ఈ చిత్రంతో తన నటనతో కుర్రకారు హృదయాలను దోచుకుంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో శామ్కు జోడీగా చైతన్య నటించాడు. ఆ సినిమా తర్వాత అందాల భామ సమంత టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగింది. స్టార్ హీరోలతో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ను అందుకుంది. ఊ అంటావా మావా, ఊ అంటావా మావా అనే ఐటెం సాంగ్తో కుర్రకారును ఓ ఊపు ఊపేసింది. శామ్ అంటేనే పిచ్చెక్కిపోయేలా చేసింది. ఇకపోతే గత కొంతకాలంగా బాలీవుడ్లో వెబ్ సిరీస్లు చేస్తూ ఫుల్ బిజీగా అయిపోయింది సమంత. తన కెరీర్ మధ్యలో హెల్త్ ప్రాబ్లమ్స్తో కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకుంది. సెలెక్టెడ్ మూవీల్లో మాత్రమే యాక్టింగ్ చేసేందుకు డిసైడ్ అయ్యిందట. ఈ అమ్మడు ఎందుకు ఇలాంటి డిసిషన్ తీసుకుందంటే అందులో పెద్దగా రీజన్ ఏమీ లేదట. ప్రాజెక్టుల సంఖ్య తగ్గినా క్వాలిటీ విషయంలో మాత్రం ఎక్కడా రాజీ ఉండబోదని క్లారిటీ ఇచ్చేసిందట సమంత. నార్త్ సౌత్ అనే తేడా లేకుండా వరుస సినిమాలతో సమంత దూసుకుపోయింది. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. రియల్ లైఫ్లో అద్భుత ఫామ్లో ఉన్న రియల్ లైఫ్లో మాత్రం చాలా నష్టపోయిందనే చెప్పాలి. మనసుకు నచ్చిన వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్ని రీజన్స్తో డైవర్స్ తీసుకుని కొన్నాళ్ల పాటు డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అదే టైంలో మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడింది. కొన్నాళ్ళు సినిమాలకే దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అంతా సెట్ అయ్యింది. ఇకపోతే తన ఆరోగ్యం కుదుటపడిన తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్లో ఫుల్ ఫామ్లో ఉన్నారు శామ్. వరుస సినిమాలు ప్రాజెక్టులతో ఫుల్ బిజీ అయిపోయారు. వెబ్ సిరీస్లు ఓటీటీలోకి రిలీజ్ చేసి అద్భుత విజయాలను అందుకుంటున్నారు. ఇప్పుడు తన శరీరం చెప్పే మాట వినాలని భావిస్తున్నారట. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్న ఈ అమ్మడు తన జీవితంలో శారీరక మానసిక ఆరోగ్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పేశారు. లో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది అంటే దాదాపు 15 ఏళ్ల నుంచి అప్రతిహతంగా సినిమాలు చేస్తూనే ఉంది సమంత. ఈ ముద్దుగుమ్మ చూపించే అభినయం, అమాయకత్వం యువతను అమితంగా ఆకట్టుకుంది. దూకుడు, ఈగ, అత్తారింటికి దారేది వంటి వరుస విజయాలతో ఆమె స్టార్ హీరోయిన్గా ఎదిగారు. మనం, రంగస్థలం, మజిలీ, ఓ బేబీ వంటి చిత్రాల్లో అద్భుతంగా నటించారు. తమిళంలోనూ తనదైన ముద్ర వేశారు. తన నటనకు స్కోప్ ఉండే పాత్రలను ఎంచుకొని వాటికి న్యాయం చేసింది సమంత. ఇక తాజాగా సమంత తీసుకున్న సంచలన నిర్ణయం వెనుక రీజన్ అంటూ ఏమీ లేకపోయినా తన అభిమానుల మనసుకు నచ్చే స్టోరీలనే ఎంపిక చేసుకోనున్నట్లు క్లారిటీ ఇచ్చింది. సో రాబోయే రోజుల్లో సమంత నటించే సినిమాలు తక్కువే అయినా హిట్స్ మాత్రం పక్కా అంటున్నారు శామ్ ఫ్యాన్స్.